శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీయై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తపురాణం 4వ భాగం 53వ అంశం. ఆమలకి వృత్తాంతం. ఆమలకి అనగా ఉసిరిక. శివరూపధారి అయి కృష్ణమలకం కింద కూర్చున్న దత్తాత్రేయుణ్ణి గాని, త్రిమూర్తి స్వరూపమైన ఆ కృష్ణామలకిని గాని దర్శించిన వారు సద్గతులు పొందుతారు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. నరనారీ జనం ప్రణీతా నదిలోని పద్మతీర్థాన స్నానం చేసి దాన ధర్మాలు నిర్వహించి ఒడ్డున ఉన్న ఈ కృష్ణామలకిని దర్శించి స్పర్శించి ప్రదక్షిణం చేస్తే ఏకకాలంలో హరిహర విరంచులకు ప్రదక్షిణం చేసిన పుణ్యఫలం పొంది మహాయోగులకు సైతం అందని పరమపదం చేరుకుంటారు. కృతయుగ ఆరంభంలో క్షీరసాగర మదనం జరుగుతూ ఉన్నప్పుడు ఫలపుష్పభరితమైన పీయూషామలక వృక్షం ఆవిర్భవించింది. దాన్ని అప్పుడు దేవతలు విష్ణుమూర్తికి బహుకరించారు. సముద్రుడేమో కౌస్తుభాది రత్నాలను, దివ్యాభరణాలను లక్ష్మీదేవిని స్వయంగా సమర్పించి విష్ణుమూర్తిని సత్కరించాడు. పుణ్యప్రదమైన క్షీరాబ్ది మందిరంలో ఈ పీయూషామలకిని స్థాపించి లక్ష్మీదేవిని ఆనందపరిచాడు శ్రీ మహావిష్ణువు. అనసూయాత్రిమునులకు తాను పుత్రుడిగా అవతరించిన వేళ తనతో పాటు ఈ పీయూషామలకిలోని అర్ధాంశం తెచ్చుకున్నాడు. అటుపైన దత్తుడు తన సహ్యాద్రి ఆశ్రమంలో ఈ చెట్టును నాటారు. అదే కృష్ణమలకి నామంతో ప్రసిద్ధమయ్యింది. దాని క్రిందనే దత్తాత్రేయ స్వామి తీవ్రంగా తపస్సు చేశారు. ఈ తరువు 3 రూపాలతో నామాలతో త్రిభువనాల్లోనూ విఖ్యాతి పొందింది. ఒకటే తరువు ఊర్ధ్వ భువనాన క్షీరాబ్ది మందిరంలో ఒక రూపంతో, పీయూషామలక నామంతో సహ్యాద్రి శిఖరం మీద, మరొక రూపంతో కృష్ణమలక నామంతో పాతాళలోకంలో, వేరొక రూపంతో నామంతో విరాజిల్లుతూ ఉంది. దత్తాత్రేయ ఆశ్రమంలోని తృతీయాంశ విరాజితానికే సిద్ధామలకమని కూడా పేరు. ఇందువలననే సిద్ధామలక గ్రామం ఏర్పడి అటుపైన మాతాపురం అయ్యింది. దీన్ని దర్శించిన నరనారీ జనం పరమపదం చేరుకుంటారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతీయై నమః. దత్తపురాణం 53వ అంశం సంపూర్ణం.